this is Panikumar Addepalli. You are watching PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 35కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, వెన్యూ ఎలా ఉంటుంది, రెండు టీంల బలాబలాలు ఏంటి, టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని గురించి ఇప్పుడు ఈ అనాలిసిస్ చేసుకుందాం. This is Panikumar Addepalli. You are watching IPL 2026 analysis. Welcome to PK Talks. Match number 35. DC versus PBKS. Delhi Capitals versus Punjab Kings. ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుందన్నమాట. ఇది మధ్యాహ్నం 3:30కి జరుగుతుంది. డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ బ్యాటింగ్ పిచ్ వచ్చేసి బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. షార్ట్ బౌండరీస్ ఉంటాయి, బాల్ బలంగానే బయటకు వెళ్ళిపోతుంటుంది. పిచ్కి స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది సెకండ్ టైం బౌలింగ్ వాళ్ళకి. అట్ ది సేమ్ టైం ఇక్కడ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి మంచి టార్గెట్ ఇస్తే మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ టీంకైనా. రెండు టీముల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్, ఢిల్లీ వచ్చేసి ఒక మ్యాచ్ ఆడుతోంది, ఒక మ్యాచ్ ఓడుతుంది అన్నమాట, గెలుస్తుంది ఓడుతుంది, ఇలా వస్తూ ఉంది అన్నమాట. ఢిల్లీ వచ్చేసి కాన్స్టెంట్గా ఆడట్లా, టీం వర్క్ ఆడితే వరకు చాలా బాగుంటుంది అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే పంజాబ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కాన్స్టెంట్గా ఆడుకుంటూ విన్ అవ్వకుంటూ వచ్చింది. పాయింట్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో అనమాట. సో ఈ మ్యాచ్ ఈ రెండింటి మధ్య బలబలాల కన్నా పంజాబ్ ఎంత తేడా గెలుస్తుంది దాంట్లో అయితే మ్యాచ్ చూడొచ్చు. ఢిల్లీ లోకల్ పిచ్ కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. ఒకసారి ఢిల్లీ టీం ఎలా ఉందో చూద్దాం. కేఎల్ రాహుల్, నిషాంక్, నిశ్చల్ రాణా, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, వి నిగమ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నింగిడి, టి నటరాజన్, సమీర్ రిజ్వా. ఇది వీళ్ళ టీం. ఇందాక కూడా చెప్పాను, ఒక్కరి మీద డిపెండ్ అయిపోతుంది, అక్షర్ పటేల్ మీద డిపెండ్ అయిపోతుంది. మొన్న 100 మ్యాచ్ ఆడాడు ఢిల్లీ తరఫున ఐపీఎల్లో. అండ్ అక్షర్ పటేల్ మీద డిపెండ్ అవుతుంది. ఎవరు ఇంకా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడట్లేదు. నటరాజన్ కానీ ఇవన్నీ బ్యాక్ రావట్లేదు. కమ్బ్యాక్ ఇస్తే వాళ్ళు మంచి కమ్బ్యాక్ ఇస్తే ఢిల్లీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. కానీ పంజాబ్ ముందు ఢిల్లీ నిలుస్తుందా లేదని గురించి ఒకసారి చూడాలి. ఒకసారి పంజాబ్ టీం ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. పవన్ సింగ్, కూపర్, శ్రేయస్ అయ్యర్, నిహాల్, శశాంక్ సింగ్, స్టోక్స్, జాన్సన్, అర్పీట్, విజయ్ కుమార్, రణదీప్ సింగ్, చాహల్, ప్యాన్స్, ఆర్య. వీళ్ళ టీం చూసాం. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది. అందుకే ప్రతి మ్యాచ్ గెలుస్తూ వస్తున్నారన్నమాట. వాళ్ళు వీళ్ళు తగ్గే దాంట్లో లేకుండా ఉందన్నమాట. ఏ టీంతో ఎలా ఆడాలనేది మంచి పెర్ఫార్మెన్స్ వ్యూహంతో వస్తున్నారు వాళ్ళు. వాళ్ళ స్ట్రాటజీ మటుకు ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు ఎవరిని బౌలర్ని తీసుకురావాలి ఏంటి అనేది, ఎక్కడ వీళ్ళు గాయాల దగ్గర పడి ఎట్లాగా ఏంటి అనే దాంట్లో లేరు. చాలా బాగా ఆడుతున్నారు. టీం పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో అంటే రెండు టీముల బలాబలాలు చూసి పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న అనాలిసిస్ మాత్రమే. 60% పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ని పీకే టాక్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. బెట్టింగ్ వల్ల మీరే కాదు మీ లైఫ్స్ మొత్తం స్పాయిల్ అవుతాయి. సో డోంట్ గో బెట్టింగ్స్. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. మీరు ఎంతమందికి సబ్స్క్రైబ్ చేస్తే అంతమందికి పీకే టాక్స్ రీచ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఫణికుమార్ అద్దేపల్లి సైనింగ్ ఆఫ్.